ఈరోజు వర్ధనపేట మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ మరియు ధర్మ స్టూడెంట్ యూనియన్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వర్ధనపేట మండల కేంద్రంలో ఈరోజు వర్ధనపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని శాశ్వత భవనాన్ని ఒక 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు వర్ధనపేట మండల కేంద్రంలో ర్యాలీగా నిర్వహించి వర్ధనపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాను నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వర్ధనపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 380 నుండి 400 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందడం జరిగింది. ఒక విద్యావంతులైనటువంటి డాక్టరేట్స్ కలిగినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఈరోజు 14 మంది మేధావులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నా కూడా ఈరోజు శాశ్వత భవనం లేక ఇరుకు గదులలో కాలేజీ నిర్వహించడం వల్ల చాలామంది విద్యార్థులు టైమింగ్స్గా కనీసం కాలేజీకి రాలేకపోగా విద్యార్థులు ఇరుకుగా కూర్చొని ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి టాయిలెట్స్ కూడా సరిగా లేవు. శాశ్వత భవనాన్ని ఒక 10 ఎకరాల స్థలంలో ప్రభుత్వం నిర్మించాలని ఒక శాశ్వత భవనాన్ని విద్యార్థులకు దగ్గర ప్రాంతంలో బస్టాండ్ సమీపంలోనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఈరోజు నిర్మించాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ ధర్మ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించడం జరిగింది. ఎందుకంటే సౌకర్యాలు లేక ఈరోజు విద్యార్థులు కాలేజీకి రాలేకపోతున్నారు. ప్రభుత్వ కాలేజీ డిగ్రీ కాలేజీ ఏదైతుందో ప్రభుత్వ మన మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉండడం వల్ల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఈరోజు అందులో చదువుకునే విద్యార్థులంతా పేద విద్యార్థులే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులే ఉండడం వల్ల ఈ ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ఈరోజు ఏ అగ్రకులంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, కార్పొరేట్ కాలేజీలలో చదువుతున్నారు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఈరోజు శ్మశానాల లాంటి బడులలో మేమందరం చదువుకుంటున్నాం. కార్పొరేట్ విద్య వాళ్ళకి, కార్పొరేట్ కాలేజీలు వాళ్ళకి శ్మశానాలం లాంటి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువుకునే దుస్థితి ఈరోజు కనబడుతుంది. కాబట్టి దీనికి నిరసనగా వర్ధనపేట మండల కేంద్రంలో ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ వర్ధనపేట మండల కేంద్రంలోనే బస్టాండ్ సమీపానికి ఆనుకునే 10 ఎకరాలలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మించేంత వరకు ఈ ధర్మ సమాజ్ పార్టీ ధర్మ స్టూడెంట్ యూనియన్ తరఫున మా పోరాటాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీని శాశ్వత భవనంతో కూడుకున్నటువంటి డిగ్రీ కళాశాల మంజూరయ్యేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా మేకల సుమన్ నేను హెచ్చరిస్తున్నా. దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ దీన్ని చొరవ తీసుకొని వెంటనే శాశ్వత మంజూరు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ధర్మ సమాజ్ పార్టీ స్టూడెంట్ యూనియన్